సరే ఇప్పుడు చూడండి. సో, ఇది మనం డిజైన్ చేయాలి ఇప్పుడు. ఈ పేజ్‌ని మనం డిజైన్ చేయాలి. సో, ఇక్కడ మనకేంటి ఈ టాప్ సెక్షన్ ఉంది. దాని తరువాత నాకు లెఫ్ట్‌లో నాకేం కావాలా ఒక ఫిల్టర్ పార్ట్ రావాలా. దాని తరువాత నాకు ఈ పక్క అంటే రైట్ సైడ్ ఈ పోర్షన్‌లో నాకు మొబైల్స్ అన్నీ కూడా డిస్‌ప్లే అవ్వాల. సో, ఇప్పుడు ఏం చేస్తున్నానంటే కమ్ టు మొబైల్ పేజ్. మొబైల్ పేజ్‌లో వచ్చిన తర్వాత టాప్‌లో నావ్ బార్ ఉంది. ఆ నావ్ బార్ కింద నాకు మొబైల్స్ అనేది ప్రింట్ అవుతున్నాయి. ఓకేనా? దీన్ని తీయేస్తా ఫస్ట్. ఓకే. సో ఇప్పుడు ఏం చేస్తున్నామంటే ఇలా ఉంది. దీంట్లో నాకేం కావాలా ఈ పక్క ఒక బాక్స్ కావాలా అండ్ రైట్ సైడ్ ఒక బాక్స్ కావాలా 2 బాక్సెస్ కావాలా. సో ఫస్ట్ ఒక మెయిన్ పేరెంట్ బాక్స్ తీసుకుంటాం. div id ఈక్వల్ టు ఎం కంటైనర్. మెయిన్ కంటైనర్ని ఎం కంటైనర్ అనుకున్నాం, ఎందుకంటే ఎక్కడైనా మనం మెయిన్ కంటైనర్ అని రాసింటే అది ఓవర్లాప్ అయిపోతుంది స్టైల్స్. సో ఇలా అనుకున్నాం. సో నాకు ఇక్కడ ఏం కావాలా ఒకటి వచ్చి చాయిసెస్కి div id ఈక్వల్ టు చాయిస్ చాయిస్ దీంట్లో ఫిల్టర్ పార్ట్ అంతా కూడా దీంట్లో పెడతాం. అండ్ సెకండ్ వన్ ఏంటి నాకు ప్రోడక్ట్స్ అనేది డిస్ప్లే అవ్వాలి. div id ఈక్వల్ టు ఐటమ్స్ అంటాం. అన్ని ఐటమ్స్ నాకు ఈ బాక్స్లో డిస్ప్లే అవ్వాలి. సో ఈ బాక్స్లో డిస్ప్లే ఐటమ్స్ని మనం రాసేసాం ఆల్రెడీ. ఓకేనా? అది ఇక్కడ పేస్ట్ చేసేసాం. ఓకే. సో ఇప్పుడు మనం ఏది క్రియేట్ చేయాలా చాయిస్ బాక్స్ని క్రియేట్ చేయాలి. దీనికి స్టైల్స్ అనేది మనం ప్రొవైడ్ చేద్దాం. పేర్లు మాత్రం గుర్తుపెట్టుకోండి. ఎం కంటైనర్ చాయిస్ ఐటమ్స్. స్టైల్స్లోకి వచ్చి ఎం హ్యాష్ ట్యాగ్ ఎం కంటైనర్. ఎం కంటైనర్ దీంట్లో ఏంటి హైట్ పెడితే ఇచ్చేస్తా. హైట్ ఉన్నీలేండి. డిస్ప్లే ఫ్లెక్స్ ఇచ్చేస్తా. డిస్ప్లే ఫ్లెక్స్. ఒకవేళ డిస్ప్లే ఫ్లెక్స్ ఇవ్వకపోతే ఏమవుతుంది మనకు నార్మల్గా బాక్సెస్ అనేది లైన్ బై లైన్ వస్తుంది. సరే అది క్రియేట్ చేసేద్దాం. ఫస్ట్ చాయిస్ హైట్ పెడితే ఇచ్చేస్తా. హైట్ వచ్చి 100 విహెచ్. విహెచ్ అంటే ఏంటి వ్యూ హైట్, కంటికి ఎంతవరకు కనిపిస్తుందో అంతవరకు తీసుకుంటుంది. తర్వాత ఏంటి విడ్త్ వచ్చి ఒక 30% ఇస్తున్నా. ఓకేనా? 100%ని డివైడ్ చేసి 30% విడ్త్ ఇస్తున్నా అండ్ బార్డర్ ఇస్తా దీనికి. ఏ కిరణ్ ఇంట్లో ఎట్లా రికార్డింగ్ ఇందా మన సాలిడ్ బ్లాక్. తర్వాత ఏంటి హ్యాష్ ట్యాగ్ ఐటమ్స్. సేమ్ ఐటమ్స్కి కూడా హైట్ ఉంది, హైట్ లిమిట్. సో దాని తర్వాత విడ్త్ ఒక్కటి ఇస్తా దీనికి. విడ్త్ వచ్చి రిమైనింగ్ 70%. బార్డర్ 3 పిక్సెల్స్ సాలిడ్ బ్లాక్. ఐటమ్ అంతేనా? అర్థం. ఓకే మొబైల్ పేజ్ సేవ్ చేద్దాం. ఐటమేనా? ఐటమ్స్ ఐటమ్స్ టమ్స్ ఎస్. అది లాస్ట్ వన్ మనకి వచ్చాయా? సో ఇలా 2 బాక్సెస్ వచ్చాయి. కానీ నాకు ఈ 2 బాక్సెస్ ఎలా రావాలా పక్కన పక్కన రావాలా. ఈ రెండు నాకు దేంట్లో ఉంది మెయిన్ ఎం కంటైనర్లో ఉంది. సో దీనికి ఏం చేశాను నేను డిస్ప్లే ఫ్లెక్స్ అని చెప్పి ఇచ్చేసా. పక్కకు వచ్చేసిందా? సో ఈ బాక్స్లో ఏమో నాకు చాయిసెస్ రావాలా ఫిల్టర్ పోర్షన్ రావాలా. మరి ఇంత పెద్దగా వద్దు, తగ్గించుకుందాం. సో 2080 ఇచ్చుకుందాం. 2080 ఓకేనా? ఈ పక్క పోర్షన్ నాకేం కావాలా బాక్సెస్ కావాలా. సో దీనికి ఇంకా నేను జస్టిఫై కంటెంట్ ఇచ్చుకుందాం. జస్టిఫై కంటెంట్ స్పేస్. సో ఎందుకు రాలేదంటే మనకు మధ్యలో స్పేస్ ఏం వదలలేదు కదా. సో 70 ఇస్తా దీనికి. ఓకే 2 బాక్సెస్ వచ్చింది. సో ఈ పక్క ఏమో ఐటమ్స్ ఉన్నాయి, ఈ పక్క ఏమో నాకు ఫిల్టర్ పోర్షన్ ఉంటుంది. ఓకే. సో ఇప్పుడు ఈ ఫిల్టర్ పోర్షన్కి ఏం చేస్తానంటే ఇప్పుడు మొబైల్ పేజ్లోకి వచ్చి ఇక్కడ నేను ఇంకా ఏం కోడ్ రాయలేదు. సో నాకు ఇక్కడ ఏం కావాలా ఆ మొబైల్ రిలేటెడ్ కంపెనీ డీటెయిల్స్ అన్నీ రావాలా. ఐఫోన్ కానీ రిలేటెడ్గా ఆ డీటెయిల్స్ అన్నీ కూడా రావాలి. సో అవన్నీ నేను ఎక్కడి నుంచి తెచ్చుకోవాలా మొబైల్ డేటా నుంచి తెచ్చుకోవాలి. మొబైల్ డేటాలో ఉండేటివి రావాలా కాబట్టి జావా స్క్రిప్ట్ కాంపోనెంట్ కాబట్టి JSX యూజ్ చేసుకుంటున్నాం. సో ఇక్కడ ఏం చేస్తాం మొబైల్ డేటా డాట్ మ్యాప్ ఐటమ్. సో ఇక్కడ ఏం యూజ్ చేస్తానంటే రిటర్న్ div
సో దీని లోపల ఒక లేబుల్ తీసుకుంటాం. లేబుల్ అనేది ఎందుకు యూజ్ చేస్తామంటే నార్మల్గా ఇప్పుడు ఏదైనా ఇన్పుట్ బాక్సెస్ ఇస్తున్నాం, ఆ ఇన్పుట్ బాక్సెస్కి రిలేటెడ్ కంటెంట్ మనం నార్మల్గా ఎంటర్ నేము, ఎంటర్ ఈమెయిల్ ఐడి అలా రాస్తాం కదా, అది లేబుల్లో మనం మెన్షన్ చేయడం వల్ల ఏమవుతుందంటే ఆ ట్యాగ్కి అది రిలేటెడ్ లేబుల్ అని చెప్పి మనం మెన్షన్ చేసినట్లు ఉంటుంది. సో దీంట్లో నేను ఏం చేశానంటే ఇన్పుట్ టైప్ ఈక్వల్ టు ఏది తీసుకుంటానంటే చెక్ బాక్సెస్ ఐడియా ఉందా, మల్టిపుల్ ఆప్షన్స్ని సెలెక్ట్ చేసుకునే వాటిని చెక్ బాక్సెస్ అంటాం. ఓకే, సో ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే చెక్ బాక్సెస్ వచ్చినాయి, సెలెక్ట్ చేస్తున్నా చూడండి వచ్చాయా. సో ఈ చెక్ బాక్సెస్ పక్కన ఏం కావాలా, నాకు కంపెనీ నేమ్స్ కావాలా. సో ఆ కంపెనీ నేమ్స్ నేనేంటి ఇక్కడ పక్కన వచ్చి ఇక్కడ కూడా ఫ్లవర్ బ్రాకెట్ ఓపెన్ చేసి item.company అంట. కంపెనీ నేమ్స్ వచ్చేసినాయా, యాపిల్, సామ్సంగ్, గూగుల్, వన్ ప్లస్, వాట్ ఎవర్ ఇట్ మేబీ, ఆ డీటెయిల్స్ అనేది వచ్చేసాయి. సో ఇవన్నీ కూడా మనం సెలెక్ట్ చేసుకోవచ్చు, ఏదన్నా కూడా సెలెక్ట్ చేసుకోవచ్చు, వీ కెన్ గెట్ దట్ డీటెయిల్స్. ఓకే, ఈ పక్కంగా మనం జేఎస్లో రాయాలా, కోడ్ రాయాలా. నేను కోడ్ వరకు ఈరోజు చెప్పను, ఆ స్ట్రక్చర్ మీరు అంతా డిజైన్ చేసేసిన తర్వాత కోడ్ రాసుకుందాం. ఓకేనా, ఆ స్ట్రక్చర్ డిజైన్ చేసేయండి ఫస్ట్, ఆ డిజైన్ చేసిన తర్వాత కోడ్. సో ఇప్పుడు ఏం చేస్తున్నాం, ఇప్పుడు ఇది స్క్రోల్ చేస్తా అంటే మొత్తం వెళ్ళిపోతుంది పైకి. ఎందుకు, ఈ nav బార్ని మనం ఫిక్స్డ్గా పెట్టాలి ఇప్పుడు. సో నార్మల్గా అన్నిటికీ అలానే ఇచ్చేసామా, అన్నిటికీ వెళ్ళిపోతుంది. సో నార్మల్గా ఏంటి, nav బార్కి మనం ఫిక్స్డ్ అని చెప్పి పెట్టేయాలి. nav బార్లోకి వద్దాం, ఏమని ఉంది, కంటైనర్ అని ఉంది కదా, ఈ కంటైనర్ని ఫిక్స్డ్గా పెట్టేస్తాం. స్టైల్స్ కంటైనర్ ఉందా, తీసుకున్నాం ఆల్రెడీ, ఇలా స్టైల్స్ ఇక్కడ ఇచ్చా, ఎం కంటైనర్ హ్యాష్ ట్యాగ్ కంటైనర్ పొజిషన్ సో పొజిషన్ ఫిక్స్డ్, మళ్ళీ ఏం చేయాలా, విడ్త్ 100%. ఓకేనా, సో ఐటమ్స్ మనకి పైకి వెళ్ళిపోతుంది. ఆ పొజిషన్ మీకు ఐడియా ఉంది కదా, పొజిషన్ అబ్జల్యూట్ టాప్ -1 అని పొజిషన్ అబ్జల్యూట్ టాప్ వచ్చి ఒక 100 పిక్సెల్స్ అట్లా ఇస్తే బాటమ్కి వచ్చేస్తుంది. సో ఇప్పుడు నేను ఏం చేస్తున్నానంటే ఇక్కడ హోమ్ మొబైల్ సెక్షన్ ఉంది కదా, దీంట్లో కూడా ఈ కంటెంట్ అనే ఇప్పుడు నార్మల్గా ఏమవుతుందంటే ఈ మొత్తం స్క్రోల్ అయిపోతుంది. సో నాకు అలా వద్దు, ఇది మొత్తం కూడా నాకు ఫిక్స్డ్గా కావాలా. సో నేను అప్పుడు ఏం చేస్తా, ఎం కంటైనర్కి వచ్చి ఫిక్స్డ్గా కాదు, పొజిషన్ అబ్జల్యూట్, పొజిషన్ అబ్జల్యూట్. సో ఇప్పుడు మనం ఏం చేస్తున్నాం, ఇది మనకు మూవ్ అవ్వకూడదు, టాప్ నుంచి కొంచెం కిందకి తెచ్చుకుందాం. సో ఇక్కడ ఏంటి, పొజిషన్ అబ్జల్యూట్ టాప్ వచ్చి ఒక 140 పిక్సెల్స్ ఇచ్చేస్తున్నాం. కిందకు వచ్చేసిందా, ఇంకొంచెం పెంచుకుందాం కావాలంటే 145 ఇస్తున్నాం. ఓకే, కిందకు వచ్చింది. స్క్రోల్ చేస్తే అంటే మొత్తం పైకి వెళ్ళిపోతుంది. మనకి టాప్ నుంచి కాకుండా దాని కింద నుంచి పోవాలి అనుకుంటే ఏం యూజ్ చేస్తాం, జెడ్ ఇండెక్స్ అనేది యూజ్ చేస్తాం, జెడ్ ఇండెక్స్ -1. సో ఇప్పుడు కింద నుంచి వెళ్ళిపోతుంది మనకి. సో అండ్ సెకండ్ థింగ్ ఏంటంటే ఈ బాక్స్ కూడా నాకు ఫిక్స్డ్గా ఉండాలి, అది కూడా మూవ్ అవ్వకూడదు. ఏ పక్క పోర్షన్ మాత్రం మూవ్ అవ్వాలా, ఈ పక్క ఉండే పోర్షన్ మాత్రం, మొబైల్స్ పోర్షన్ మాత్రమే మూవ్ అవ్వాలా, ఈ పక్క ఉండే ఫిల్టర్ సెక్షన్ నాకు మూవ్ అవ్వకూడదు, ఆ స్టేబుల్గా అలానే ఉండాలి. దానికి కూడా ఏం చేస్తా, చాయిసెస్ కదా, చాయిసెస్ కూడా పొజిషన్ ఫిక్స్డ్ అని చెప్పి ఇచ్చేస్తా. సో ఇప్పుడు ఏమవుతుందంటే మొత్తం క్లమ్జీ అయిపోతుంది, ఇలా వచ్చేసిందా, ఇది కూడా ఈ పక్కకు వచ్చేసింది. సో నేను ఏం చేస్తా, ఇప్పుడు ఏమైందంటే ఈ ఫిల్టర్ సెక్షన్ ఉంది కదా, ఈ ఫిల్టర్ సెక్షన్ పైకి వచ్చేసింది, ఏమొచ్చింది, మొబైల్స్ పార్ట్ వచ్చేసింది. నేనేం చేయాలా, ఇప్పుడు ఆ మొబైల్ పార్ట్స్ని లెఫ్ట్ సైడ్ నుంచి మూవ్ చేయాలి, అంటే రైట్ సైడ్కి మూవ్ చేయాలి. సో కాబట్టి ఏంటంటే ఇక్కడ ఐటమ్స్లోకి వచ్చి పొజిషన్ అబ్జల్యూట్ లెఫ్ట్ ఎంత మూవ్ చేద్దాం, 30% ఆర్ 20%. అడాది దేనికి ఇచ్చినాం స్టైల్స్,
ఓకే. ఇది కదా మూవ్ చేయాల్సింది. ఐటెమ్సే కదా మూవ్ చేయాల్సింది. ఇలా ఉంది. దీన్ని నేను లెఫ్ట్ సైడ్ నుంచి మూవ్ చేయాలా? పొజిషన్ అబ్సల్యూట్ లెఫ్ట్ 30% మూవ్ అవ్వాల. ఏమైపోయింది ఇది? ఒక నిమిషం. చాయిసెస్ ఎక్కడికి వెళ్ళిపోయినాయి? ఆ, ఒక నిమిషం. ఇది ఫిక్స్డ్ ఇచ్చాం కదా నా బార్, ఇవ్వలేదు అది. ఓకే, ఇది కంటైనర్ తీసేసాం కదా. ఇది ఎం కంటైనర్ అడా? దీన్ని తీసేస్తాను. పొజిషన్ ఫిక్స్డ్ ఇచ్చాం దీనికి. ప్యాడింగ్ 1 మినిట్. మనకు మూవ్ చేసుకోవాలి కదా. టాప్ ఎంత ఇద్దాం? ఇది ఇంకా 120 ఇచ్చింది. 140 145. సో ఇది నాకు ఇది ఒక్కటే మూవ్ అవుతుంది కదా, దీన్ని మూవ్ చేసుకుందాం ఇప్పుడు. ఐటమ్స్ పొజిషన్ అబ్సల్యూట్, దాన్ని లెఫ్ట్ సైడ్కి మూవ్ చేద్దాం. లెఫ్ట్ 20% మూవ్ అయింది కదా. సో దీన్ని ఇంకా టాప్ నుంచి కూడా కిందకి దించుతాం. టాప్ ఎంత? 145 పిక్సలా. దీనికి జెడ్ ఇండెక్స్ -1 బాటమ్ పోవడానికి. ఓకే, సో ఇప్పుడు ఆ బార్డర్ తీసేద్దాం. మూవ్ అవుతానయా? సో ఇప్పుడు ఏం చేయాలి? మీరు ఏం చేయాలా? అన్నిటికీ సేమ్ కోడ్ అప్లికేబుల్. ఓకేనా? సో ఇప్పుడు అన్ని పేజెస్ ఏవేవి ఉన్నాయి మనకు? పేజెస్, కంప్యూటర్ పేజెస్, వాచెస్, ఏసీ, ఫర్నిచర్, కిచెన్, బుక్స్, మెన్స్ వేర్, ఉమెన్స్ వేర్, అన్నిట్లోనూ ఈ కంటెంట్ అనేది రావాలి. జస్ట్ ఒక దాంట్లో నేను మీతో అంతా కాపీ వేస్టే కదా, మొబైల్స్లో రాసేసి ఆ మొబైల్లో ఉండే కోడ్ని అన్నిట్లో కాపీ పేస్ట్ చేసేయండి, వచ్చేసారి. అప్పుడు కేటగిరీ ఇచ్చుకోండి, వాటికి మాత్రం మార్చుకోండి. దేనికైతే కంపెనీ లేవో అలాంటి వాటికి కేటగిరీ, కొన్నిటికి బుక్స్కి అయితే ఆథర్ నేమ్స్ ఇచ్చుకోండి. సో టైటిల్ ఇచ్చుకోండి, అది మీ ఇష్టం. సో దేనికి ఎలా కావాలంటే అలా ఇచ్చుకోండి. కంపెనీ లేని వాటికైతే కేటగిరీ ఆర్ కంపెనీ నేమ్స్ ఆర్ ఆథర్ యూ కెన్ గివ్. క్లియర్? ఇక్కడ దీనిలో ఏమైనా డౌట్ ఉందా? ఇది చేసేసినాక ఇంకొక కాన్సెప్ట్ చెప్తున్నా, లేదా ఇప్పుడే చెప్పేస్తే పెద్దగా అయిపోతుంది. సరే, ఇది చేసేయండి. ఇది చేసిన తర్వాత టుమారోనే చెప్పేసి ఈరోజు కంప్లీట్ చేసేయండి. ఓకేనా? ఇది చిన్నదే కదా, ఇప్పుడేం పెద్ద ఎక్కువ ఏం చెప్పాలా. ఇది చెప్పేయండి. ఇది చేసేసిన తర్వాత టుమారో రిమైనింగ్ కాన్సెప్ట్ చెప్పేస్తాం. అంటే ఇది సెలెక్ట్ చేస్తే వచ్చే ఐటమ్స్ ఉంటాయి కదా, యాపిల్ సెలెక్ట్ చేస్తే ఓన్లీ ఒక ఐటమ్ వచ్చేది. అది జస్ట్ ఒక కోడ్ రాయాలి, జావా స్క్రిప్ట్ కోడ్, అది యాడ్ చేసుకుందాం టుమారో. దాంతో ఫిల్టర్ సెక్షన్ అయిపోతుంది. ఓకేనా?